మంచి చెప్పారా చెడు చెప్పారా లంచాలు తీసుకుంటున్నారు కదా సో మెసేజ్ ఇచ్చి వదిలేశాడు ఆ చెప్పినోడు బ్యాడ్ అయ్యాడు అది ఒకటే నచ్చలేదు నాకు ఎందుకంటే కమల్ హాసన్ గారు లాంటి గొప్ప వ్యక్తి ఒక ఫ్రీడమ్ ఫైటర్ లంచాలు తీసుకోకండి ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక లంచం తీసుకుని ఉంటాడు మీ యువత పట్టించండి అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు నాకు అది జనాలు ఎవరు వినరు కానీ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఒక 4 పాయింట్లు పట్టుకున్నారన్నమాట ఈ ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా ఏం జరుగుతుందంటే డాబా హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఫుడ్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు ఆ ఫుడ్కి తీసుకెళ్ళిన బస్ డ్రైవర్ని ఫుడ్ పెట్టినోడిని ఆడికి ఒక శిక్ష పడాలని చెప్పి చూపించారు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కుని డాక్టరు యూట్యూబ్లో వీడియో చూసి ఆపరేషన్ ఎలా చేయాలని చెప్పి మనుషులను చంపేయడం దానివల్ల జరిగే అన్యాయాలు చూపించాడు ఇది మీ సినిమా మా సినిమా మనందరి సినిమా తొడగొట్టి చెప్తున్నా ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఓటర్ అంటే చీటర్ కాదు చీపిటీకర్ అమ్ముడుపోయేవాడు కాదు ఓటర్ అంటే చీటర్ కాదు షూటర్ అంతే అదే గ్రేస్ గా ఇంకా బాగా చేశారంటారా అండ్ రకుల్ ప్రీత్ సింగ్ కి పెద్దగా రోల్ లేదు మూవీలో అంటున్నారు ఎక్కువ రోల్ లేదు భారతీయుడు సినిమా చూడడం జరిగింది చాలా బాగుంది గతంలో స్కూల్లో ఉన్నప్పుడు నేను స్కూల్ చదువుకునేటప్పుడు భారతీయుడు సినిమా రిలీజ్ అయింది సో నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు భారతీయుడు సినిమా చూడరా అని చెప్పి మా వాళ్ళందరూ మంచి థియేటర్కి పంపించారు ఆ అనుభూతిని మళ్ళీ ఇప్పుడు ఐమాక్స్లో ఫేస్ చేసిన భారతీయ 2 చాలా బాగుంది కమల్ హాసన్ గారు చూడటం కానీ అంటే ఏదైనా కానీ శంకర్ గారి మార్కును మాత్రం ఇండియాలో మంచి మార్కు చేశారు ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రతి ఒక్కరు కూడా వ్యవస్థ అన్నిటి కూడా డబ్బులు దోచుకోవడానికి వస్తున్నారు అన్ని వ్యవస్థలన్నీ కూడా అధికారులందరూ కూడా డబ్బులు ఎలా దోచుకుంటున్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే మన వ్యవస్థని ప్రజలే కాపాడుకోవాలి ఎవరి వ్యవస్థను వాళ్ళే కాపాడుకోవాలని ఒక మెసేజ్ ఇచ్చారు ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఎందుకు అంటే నేను ఒక భారతీయుడిగా ఒక పౌరుడిగా ఈ సినిమా చూశాను ఫస్ట్ ఈ సినిమా నేను క్లాస్ థియేటర్లో చూడలే మాస్ థియేటర్లో చూసాను ఎందుకు అంటే మాస్ అంటే అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ థియేటర్కి వస్తారు ప్రతి ప్రాబ్లంకి చూపించినప్పుడు ఒక విజిల్స్ ఇవి ఉంటాయి అంటే ఆ ఎమోషన్ మనకు తట్టుకోవాలంటే మాస్ థియేటర్కి వెళ్ళా ప్రతి ఒక్క సీన్కి మన పక్కనున్నాడు చాలా ఎమోషన్ ఇది మా ఇంట్లో నాకు ఇది వచ్చింది కదా అవును మా డాడీకి ఇలా అయ్యింది కదా మా తాతయ్య ఇలా చేశాడు కదా అలా ఎమోషన్కి టచ్ అయ్యే ప్రాబ్లం చూపించాడు ఇప్పుడు వరకు ఆ ప్రాబ్లమ్స్ ఏ సినిమాలో రాలే ఈ కరప్షన్తో పాటు ఇప్పుడు జరుగుతున్న రీసెంట్గా ఉండేవి అనమాట ఇప్పుడు రియాలిటీకి బేస్ మీద అయితే శంకర్ గారు అయితే బాగా చూపించింది అనమాట ఇంకోటి అలాంటి ఒక సమాజాన్ని మార్చాలా సమాజాన్ని మార్చితే అప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అయ్యేదని మాత్రం శంకర్ది అయితే బాగా కనబడింది ఇంకా కమల్ హాసన్ అంటే కొద్దిగా పార్ట్ 1లో బాగా ఇంటెన్షన్ అనేది ఎక్కువ ఉండేది దీంట్లో కొద్దిగా ఇంటెన్షన్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది కొంతమంది పెద్ద ప్రముఖులు గాలి జనార్దన్ రెడ్డి లాంటి పెద్ద ప్రముఖులు ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి అంటే ఒక జేసీపీ నడిపే ఒక డ్రైవర్ స్థాయి నుంచి వచ్చి కొన్ని కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్లో ఎలా దాచాడు ఆ అండర్ గ్రౌండ్లో కమ్మోట్లు బంగారంతో ఎలా కట్టాడు సెల్ ఫోన్ బంగారంతో పౌజులు ఎలా చేసుకున్నాడు ఇవన్నీ క్లియర్ కట్గా చూపించి వాళ్ళ వ్యవస్థను ఎలా పడగొట్టాలి ఇప్పుడున్న సమాజాన్ని చూపించాడు దీనికోసం ఎక్కువ మాట్లాడకుండా సినిమా చూసినప్పుడు కొంచెం మైండ్లో పెట్టుకుంటే చాలా నేను ఒకటే చెప్తా ఎందుకంటే సినిమా ఎక్కువ నేను సినిమా 3 గంటలు చూస్తేనే ఎవడో దేకట్లా నేను చెప్పి 10 నిమిషాలు మాటలు ఎవడో దేకడు కాబట్టి సినిమా శంకర్ గారు డైరెక్షన్ కొంచెం తగ్గింది అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన మ్యాజిక్ వేరే ఉంటుంది ఆయన క్రియేటివిటీగా ఆలోచించే థాట్స్ వేరే ఉంటాయి సో సిద్ధార్థ గారి క్యారెక్టర్ బాగుంది ఓకే పర్వాలే విజువల్గా కొన్ని సీన్లు అయితే మాత్రం ఆ సాంగ్స్కి పెట్టే ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా బాగా నచ్చినాయి ప్రతి ఒక్క భారతీయుడు నిజమైన భారతీయుడు అంటే ఎలా ఉండాలి ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతీయుడిగా గర్వపడాల్సినటువంటి మూవీగా చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్లో అప్ అండ్ డౌన్ చేసినా కూడా సెకండ్ హాఫ్లో టోటల్గా హైప్ తీసుకెళ్లారు శంకర్ గారు సో యాజ్ ఏ ఇండియన్గా చాలా గౌరవపడాల్సిన అంశం 500 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి డైరెక్టర్ రాడు ఆయన ముద్ర ఆయన వేసుకున్నాడు శంకర్ గారికి తర్వాత మొట్టమొదటిసారిగా ఇండియా మొత్తంలో కూడా శంకర్ గారే నెంబర్ 1 డైరెక్టర్ ఆయనే ట్రూప్ చేసుకున్నారు 100 ప్రాబ్లం చూపించాడు శంకర్ గారు చూపించిన ఆ విధానం కానీ ఆ డైరెక్షన్ కానీ నిజంగా నా భూతో నా భవిష్యత్ అదిరిపోయింది నెక్స్ట్ ఈ సినిమాకి డ్రాబ్యాక్ ఏంటి అంటే మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు ఉంటే బాగున్ను ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు ఏమీ లేవన్నమాట మొత్తం అంతా అంటే రొమాంటిక్ అలాంటివే ఉండవు మొత్తం సినిమా అంతా ప్రాబ్లం చూపించుకుంటూ అలా వెళ్తూ ఉంటారు తప్ప సాంగ్స్ 2-3 ఉంటాయి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అంత బాగలేదు ఈ సినిమాలో ఇంకో డ్రాబ్యాక్ బాబీ గారు అంటే అతను ఎందుకు నాకు అంత అలా ఎక్కలేదు విలన్గా మనం ఫస్ట్ హాఫ్లో అదే పార్ట్ 1లో పోలీస్ ఆఫీసర్ని చూసాం కదా వాళ్ళ కొడుకే అనమాట ఆ పోలీస్ ఆఫీసర్ చేసిన యాక్టింగ్ ఇతను చేయలేకపోయాడని నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళే మాత్రం బాగుండాలి మనం బాగుండాలి కాదు పక్క ఫ్యామిలీ వాళ్ళు ఏమైతే ఏం పర్వాలేదా దాని గురించి అనేది బాగా చూపించి ఇంకోటి
డాక్టర్స్ ఫేక్ డాక్టర్స్ కానీ ఇంకోటి ఇంకా కరప్షన్ గురించి అయితే బాగా చూపించిండ్రు. ఇంకా ఒక టాయిలెట్ 5 రూపాయలు ఉండేవి 10 రూపాయలు తీసుకోవడము, ఇంకా కొందరు బస్సు వాళ్ళు ఫుడ్ బాగాలేని కాడ కూడా కొన్ని లాంగ్ జర్నీలు పోయే వాళ్ళకి అది కూడా బాగా చూపించింది అనమాట. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడు ఏం చేస్తాడు? ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, వాడు ఏం రానోనికి ఇచ్చినారంటే ఏమన్నా గుద్దుతాడు వాడు ఎవరు. అదే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఆ బాధ ఎలా ఉంటుంది. ఇవన్నీ మాత్రం చాలా రియాలిటీగా అయితే బాగుంది. కొద్దిగా సాంగ్స్ ఫైట్ అనేది కొన్ని మర్మకాల అది ఉండి ఒకటి గుర్రం అనేది ఉంటుంది, అవి కొద్దిగా కట్ చేసి ఉంటే బాగుండేదేమో. ఇంకా విజయ్ మాల్మన్ కూడా ఇష్టపెట్టాడు, అది ఉంది. ఇంకా లాస్ట్లో ఒకటి మెయిన్ అంటే ఏంటంటే ఇండియన్ 3 గురించి టైలర్ ఉంది, అది మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఆ క్యారెక్టర్ మేకప్ అది కూడా కొంచెం చూడబుద్ధి అవ్వలేదు చెప్పాలంటే కనుక. లాస్ట్ సీన్లకి ఓకే, ఆయన యాక్షన్ సీన్లు కానీ కొన్ని ఫైట్ సీన్లు, మెట్రో సీన్లు ఇవన్నీ కూడా కొన్ని చూస్తే బాగుంటుంది. మీకు చూస్తే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఓకే అంటే మరీ అంత కాదు, కానీ నువ్వు అన్నది కరెక్టే. కానీ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నా, ఓకే అంతే. కమల్ హాసన్ గారికి అనిరుద్ధ్ ప్రాణం ఇచ్చేస్తాడు అనుకో. మామూలుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మూవీగా ఆయన పరిగణలోకి తీసుకొని ఈ చిత్రాన్ని రూపకల్పన చేశారు. చాలా హ్యాపీగా ఉంది. బ్రహ్మానందం గారు చాలా ప్రముఖులే ఈ చిత్రంలో నటించున్నారు. సో థ్యాంక్ యూ. మీ పెట్టల ద్వారా చాలా గర్వపడుతున్నాను ఈరోజు. ఆయన శంకర్ గారికి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా రుణపడి ఉంటారు. హ్యాపీ. థ్యాంక్ యూ. హీరోయిన్గా రకుల్ ప్రీత్ పెట్టాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టుండొచ్చు. ఇది ఈ సినిమాకి డ్రాబ్యాక్. ఈ సినిమా ప్లస్ పాయింట్ ఏంటంటే మన కమల్ హాసన్ గారు యాక్టింగ్ అదరగొట్టేశాడు. అలాగే విజువల్స్, కెమెరా, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మన ఎవరైతే డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మన సిద్ధార్థ్ అయితే మాత్రం ఎమోషన్ సీన్స్ అదరగొట్టాడు అనమాట. నిజంగా తండ్రి కొడుకు మధ్యలో ఒక ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అది నాకు బాగా హార్ట్కి అయితే తగిలింది. ఎందుకంటే అలా ఎమోషన్ మా నాన్న కొట్టేటప్పుడు రియాలిటీగా చాలా బాగా చేశాడు అనమాట సిద్ధార్థ. నాకైతే అది బాగా నచ్చింది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అవి, మైనస్ పాయింట్స్ అవి. బట్ మంచి జనాలకైతే మంచి ప్రయత్నమే చేసినారు. కల్కి డైలాగ్ ఒకటి ఉంది, అంటే మనిషి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే మారలేడు అనేది. ఆ డైలాగ్ కరెక్ట్ యాజ్ టు 100% 100 ఈ సినిమాలో అయితే సెట్ అయింది అనిపిస్తుంది. ఇంకా పార్ట్ 3 గురించి అయితే వెయిటింగ్ 2025 అయితే వస్తుంది అన్నారు. ఇంకా సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇంకా మెయిన్ ఆ సాంగ్స్ కొద్దిగా 3 గంటలు ఉండడం వల్ల కొందరికి లాగ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే మంచితనం కాదు, ఒకరిని ముంచితేనే బతకగలమనే సిచ్యువేషన్ పోయినారు. కాబట్టి అలాంటివి కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే కొద్ది మంచి అంటే ఇవి నిజమే కదా అని అనుకున్న వాళ్ళకైతే బాగానే నచ్చుతుంది అనమాట. కొద్దిగా స్లో ఒకటి ఉంది అంతే మూవీ. శంకర్ గారి డైరెక్షన్ అయితే బాగుంది. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.